తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు మన ఇందిరమ్మ రాజ్యం ఎక్కడా కూడా పెద్దగా స్వాగతిస్తలేరు ప్రజల లోపల పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తాం. అయితే ఇన్ని రోజుల దాకా ఎవరైతే కొట్టుకున్నారో, ఇన్ని రోజుల దాకా ఎవరైతే పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు డైలాగులు విసురుకున్నారో, ఇలా వాళ్ళు చేంజ్ అయిపోయారు. సడన్ గా మంచోళ్ళు అయిపోయారు. సడన్ గా కాంగ్రెస్ లో ఉన్న పంచాయతీలన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయిన అనేది మనకు అర్థం చేసుకోవాలి. 22 ఏళ్ళుగా ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం పైన తిరగబడతా ఉండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం. కానీ సడన్ గా ఇవ్వాలనే ప్లేట్ తిప్పేసి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో 65 స్థానాలు ఇలా టార్గెట్ గా గెలవాల్సిన అవసరం మినిమం, కామన్ మినిమం గా మనం మళ్ళీ చెప్పినట్టు. సో కామన్ మినిమం గా ఎక్కడైతే ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు గెలిచిన ప్రాంతాల్లో సర్పంచులు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి. అయితే తెలంగాణలో ఒక చిన్న క్లూ వచ్చింది. ఒకవేళ స్థానిక ఎన్నికలు పెట్టొచ్చు. స్థానిక ఎన్నికలు పెడితే మరి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం అక్కడ ఎగురు పెడుతుందా అనేది ఒక డౌట్ కూడా ఉన్నది. అంటే ప్రజలు ఏమనుకుంటారు, అరే స్థానిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ పండబెట్టి పంగలు తీరుదాం, సో ఎప్పుడు వచ్చినది అని ప్రజలు డిసైడ్ అవుతున్న తరుణంలో ఇలా కాంగ్రెస్ లో ఉన్న దొంగలందరూ ఒకటే అయిపోయారు. మళ్ళా ఓట్ల దొంగలు మోపైతాం. మన పంచాయతీ తర్వాత పెట్టుకుందాం, ప్రస్తుతానికైతే ప్రజలు చుతగాలని చేసి మళ్ళీ ఓట్లు వేసుకొచ్చుకుందాం అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లా ఇలా మరి మా రాజగోపాల్ రెడ్డి గారు, మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్లేట్ తిప్పేసి, ప్లేట్ ఇట్లా ఉన్న ప్లేట్ ఇట్లా అయింది వెంబడే నిన్నవాడదాకా ఎగిరిపోయి ఇట్లా కాళ్ళ గజ్జలు కట్టుకొని ఎగిరి ఒకటే రోజుల ప్లేట్ తిప్పేసి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నట. అభ్యున్నతి ఎందుకు గుర్తుకొచ్చిందంటే రేపు మా మునుగోడులో ఏ గ్రామమైనా రాజన్నను పెద్దగా స్వాగతించే పరిస్థితి 5,000 రూపాయలు ఓటిస్తే తప్ప. సో 5,000 రూపాయలు తీసుకొని కూడా ఓటు వేస్తారనే ఒక భయం కూడా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి ఇగో ఆయన 10,000 వికిత్తా, నేను 15,000 వికిత్తా, ఆయన 1,00,000 ఇత్తు నేను 2,00,000 వికిత్తా, ఆయన 2,000 ఇత్తు నేను 4,000 వికిత్తా, ఇటువంటి పత్తితు డైలాగులు చెప్పి అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు ఏది కూడా పెద్దగా ప్రజల లోపల అమలైన పరిస్థితి లేదు. సో అందువల్ల సడన్ గా పంచాయతీలన్నీ తెగిపోయినాయి. మంత్రి పదవి పంచాయతీ పక్కన పడిపోయింది. ఎక్కడ అనర్హత వేటు వేస్తారనుకుండా వేలేస్తారనుకుండా మరి నా డౌట్ అయితే. సో కాంగ్రెస్ పార్టీ నుంచి వేలేస్తారనుకుండా మరి ఇలాంటి అధిష్టానం నుంచి గైడ్ లైన్స్ ఏమైనా వచ్చినాయా, ఒరే నాయన స్థానిక ఎన్నికలకు పోతా ఉన్నాం, ఇన్ని రోజులు మొత్తుకున్నది అయిపోయింది, మరి రేపో మాపో ఎన్నికలు వస్తే మన చేత మనమే తీసుకున్నట్టు అవుతా ఉంది, మరి నువ్వు నోరు మూసుకోవని ఏమైనా చెప్పిర్రా వాళ్ళ అగ్రనాయకత్వం? ఇది కూడా డౌటే. ఇప్పుడు టైటిల్ ఏంటంటే ప్లేట్ తిప్పిన రాజగోపాల్ రెడ్డి గారు. మన సారు కూడా బొమ్మ ఉన్నది. సారు మరి ఆయన బాధ ఏంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఇంకో ఈ పేపర్ రాసింది, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి. సర్కార్ అంటే కృషి చేస్తాడు. నాకు తెలియదు ఈ కృషి, నాకు ఇక్కడ కనపడలేదు. 21 నెలలకెళ్ళి ఈయన నాకు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీని ఇంతగానో విమర్శించింది ప్రతిపక్షాలు కూడా విమర్శించలే నాకు చేసి అనుకుంటాను. జస్ట్ ఒక మినిస్టర్ పోస్ట్ కోసం, ఏంది ఒక మినిస్టర్ పోస్ట్ కోసం. సో ఈయనంతా ఘోరంగా తిట్టినోళ్ళు లేరు, మాట్లాడినోళ్ళు లేరు, ముక్కు తుడిచిన వాళ్ళు కూడా లేరు. సో సడన్ గా ఎందుకు ఈ మార్పు అంటే ఎక్కడైతే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న చర్చ జరుగుతుందో ఎమ్మటే ఈయన ప్లేట్ తిప్పేసి కృషి చేస్తాంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంటాను. మరి నాకు చిన్న ప్రశ్న వచ్చింది, బడుగు బలహీన వర్గాలకు రైతు బంధు రాలే, మరి మా రాజన్న గారు క్షమాపణ చెప్పాలి. సో బడుగు బలహీన వర్గాలకు రుణమాఫీ రాలే, అది మా రాజన్న గారు సమాధానం చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు 4,000 రూపాయలు పింఛన్ రాలే, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు రాలే, వికలాంగులకు 6,000 రూపాయలు రాలే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాలే. బడుగు బలహీన వర్గాలు అంటారు కదన్నా. ఇందుకు బడుగు బలహీన వర్గాలకు ఇంకా చాలా ఉంది పొడుగు లిస్టు. ఇగో 2 లక్షల ఉద్యోగాలు, సో 2 లక్షల ఉద్యోగాలు కూడా రావాలి. ఇవన్నీ వీకిస్తే ఇగో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అనే ఒక ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిరో
సో తమరిచ్చిన స్టేట్మెంట్కి ఏమైనా ప్రజలు స్పందించే అవకాశం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి గారికి మరి సడన్ గా కలబడ్డది, వారే రేవంత్ అన్న కలబడ్డది రేవంత్ అన్నకు. మరి అట్లనే మరి రాజన్న కూడా కలబడ్డది, సడన్ గా మంత్రి పదవి వచ్చినట్టు, సడన్ గా మంత్రి అయిపోయినట్టు, సడన్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినట్టు, సడన్ గా మునుగోడు నుంచి మినిస్టర్ అయిపోయి హోంశాఖ నా చేతిలో పడ్డట్టు కలబడ్డది. వారే రాజగోపాల్ రెడ్డికి మంత్రి అయిపోయినట్టు కలబడ్డది అని పాట రాయాలి మరి రేపటి నుంచి. సో సడన్ గా మంత్రి అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఇక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్కారు కృషి చేస్తున్నట్టు. ఏమో రాజగోపాల్ రెడ్డి గారు నైట్ ఏమన్నా వేరే ఏమన్నా తీసుకున్నారా మరి? ఎందుకు సడన్ గా కలబడ్డది మీకు? సడన్ గా కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది అంటున్నావు. లేదంటే స్థానిక ఎన్నికల్లో మునుగోడులో ఏమైనా గెలుస్తానికి నమ్మకం ఉందా? 5,000 రూపాయలు వంచకపోతే అట్లాంటివి అంటూ చెప్పు, బరాబర్ దాని సంగతి ఏమో తెలుద్దాం. దౌర్భాగ్యం ఏంటంటే 21 నెలలకెళ్ళి ఎన్ని విషయాలు ఈయన ఎక్కువ మొత్తుకుండు, మనకంటే ఎక్కువ మొత్తుకుండు ఆయనే. ఇలా ఆయనే ప్లేట్ తిప్పేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంటాను. ఇగో నా ఒంటిపైన మరి బడుగు బలహీన వర్గాలకు పీకిస్తామని కాంగ్రెస్ అధికారులకు వస్తే ఇందిరమ్మ రోజు ఎగురు పెడుతుంది అని చెప్పారు కదా రాజన్న గారు. కేసీఆర్ విధ్వంసం చేసి మరి మీ బొత్సగాలేదో పొడిచినట్టు మరి ఏం పొడిచారు అనేది 21 నెలలకెళ్ళి జనాలు అడుగుతారు. అది సమానం చెప్తలేరు ఎవరు, అది సమానం చెప్పే ధైర్యం లేదు. సడన్ గా రాజగోపాల్ రెడ్డి గారు మంచోడు అయిపోయాడు, మంచోడు రాజగోపాల్ రెడ్డి, మంచోడు రాజన్న దొర, సడన్ గా హోమ్ మినిస్టర్ రాజగోపాల్ రెడ్డి, ఇవన్నీ టైటిల్ ఈయన సెట్ అవుతాయా నాకు అనిపిస్తాను, నా ఉద్దేశం చెప్తాను. హోమ్ మినిస్టర్ అయిపోతే మరి ఆయన స్థానిక ఎలక్షన్స్ పెడతాడు, బీసీలకు 42% ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డల్లో మహేష్ గారి కూడా ఒకడే. ఏదైతే రాజన్న గారు చెప్పతిరుతారో బడుగు బలహీన వర్గాలు మన్ను మశానం అని, ఆ బడుగు బలహీన వర్గాల బిడ్డల్లో నేను కూడా ఉన్నా. నాది కూడా కాదు, నాది మాత్రమే మునుగోడు, నీది కాదు మునుగోడు, నీది బ్రాహ్మణ వేళ్ళలో అంటే నగర కళ్ళు వేసుకో. నేనేమంటా అన్నా, మరి నేను కూడా మునుగోడులో ఉంటున్న బడుగు బలహీన వర్గాల బిడ్డనే. మరి మా అభివృద్ధి కోసం మా అభ్యున్నతి కోసం దేవుడేరు కానీ మా పైన అక్రమ కేసులు పెడతారు ప్రశ్నిస్తే. మీరు అభ్యున్నతి అంటారు కదా, సర్కారు కృషి చేస్తున్నట్టుగా. మరి ఇందిరమ్మ రాజ్యం 21 నెలకెళ్ళి అన్ని వీకేలేదని మునుగోడని అడిగిన సమాధానం రాదు కూడా. నీకంత దమ్ము లేదు కూడా సమాధానం చెప్తానికి, ఏమైనా ఇత్తగా సమాధానం చెప్తానికి. ఏమి ఇవ్వలేదా? పంగనామాలు పెట్టింది, ఇప్పుడు ఆంతం మంచోళ్ళు అయిపోయారు, స్థానిక ఎన్నికల్లో ఓట్లు రావాలి వాళ్ళకంతే, అలా టార్గెట్ కాదు. మళ్ళీ అనుకుంటారు, తర్వాత ఓట్లు అయిపోయినాక అనుకుంటారు. ఆయన ముక్కు దుడుతాడు, ఈయన మంత్రి పదవి ఇస్తాడు, అన్ని జరుగుతాయి. కానీ ప్రస్తుతానికి అన్ని సర్దుమణినట్టే అనిపిస్తుంది ఈ రోజుతో. మరి ప్రజలు ఈ నాటకాన్ని ఏమైనా నమ్ముతురా? నాకు దయచేసి పోలింగ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రజలుగా ఈ నాటకాన్ని మీరు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉందా స్థానిక ఎన్నికల్లో? ఇంకోటి, 21 నెలలుగా ఇదే బడుగు బలహీన వర్గాలకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కార్డు 100 రోజులలో రాలే, 200 రోజులు రాలే, 300 పోయింది, 600కు వచ్చింది. రేపో మాపో దగ్గర 1000 రోజులకు కూడా వస్తుంది. కానీ 6 గ్యారెంటీలు మాత్రం వస్తారు. మరి ఏ రకంగా రేపు ఓట్లు చదువుతారు? సిగ్గు లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి నేను అనడు, మనం చెప్పుడు. ఇంతకు మించిన పనికి మాలిన సౌట జోలి ఇంకేముండదా?